వాట్ ఈజ్ క్రిప్టో వాలెట్? క్రిప్టో వాలెట్ అనేది ఒక డిజిటల్ టూల్ లాంటిది. దీన్ని యూజ్ చేసి మనం క్రిప్టో కరెన్సీస్‌ని సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు అండ్ అలానే స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఐరనీ ఏంటంటే యాక్చువల్‌గా క్రిప్టో వాలెట్‌లో క్రిప్టో కరెన్సీస్ అనేవి స్టోర్ అవ్వదు. యెస్, మీరు విన్నది నిజమే. క్రిప్టో వాలెట్‌లో క్రిప్టో కరెన్సీస్ అనేవి స్టోర్ అవ్వదు. దానికి బదులుగా ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ అనేవి స్టోర్ అవుతాయి. ఇక్కడ ప్రైవేట్ కీ అనేది ఒక సీక్రెట్ కోడ్. అంటే ఇది ఒక డిజిటల్ సిగ్నేచర్ లాగా అనుకోండి. ఇది యూజ్ చేసుకొని మీరు క్రిప్టో కరెన్సీస్‌కి ఓనర్ అని ప్రూవ్ చేయొచ్చు. అండ్ అలానే ఆ క్రిప్టోని స్పెండ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కీ అనేది మన ఏటీఎం పిన్ లాగా అనుకోండి. అసలు మన ఏటీఎం పిన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఆ అకౌంట్‌కి మనమే ఓనర్ అని ప్రూవ్ చేయడానికి కదా! సో అలానే క్రిప్టోలో కూడా ప్రైవేట్ కీ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. ఇక్కడ ప్రైవేట్ కీ అనేది మన ఓనర్‌షిప్‌ని ప్రూవ్ చేస్తుంది. పబ్లిక్ కీ. పబ్లిక్ కీ అనేది పబ్లిక్ అడ్రస్ లాగా అనుకోండి. దీన్ని యూజ్ చేసుకొని మనం మనీ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బ్యాంక్ అకౌంట్ నంబర్ లాగా. మన బ్యాంక్ అకౌంట్‌లో మనీ రిసీవ్ చేసుకోవాలంటే మన బ్యాంక్ అకౌంట్ నంబర్‌ని ఇస్తాం కదా! సో అలానే క్రిప్టో వాలెట్‌లో మనీ రిసీవ్ చేసుకోవాలంటే పబ్లిక్ అడ్రస్ అనేది ఇస్తాం. అయితే క్రిప్టో ఎక్కడ స్టోర్ అవుతుంది? క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్‌లో స్టోర్ అవుతుంది. బ్లాక్ చైన్ అంటే డీసెంట్రలైజ్డ్ లెడ్జర్. ఇందులో ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ అవుతాయి. సో ఇప్పటికే మీకు అర్థమైంటుంది క్రిప్టో వాలెట్ అంటే ఏంటో అని. ఇప్పుడు మనం ఇంకొద్దిగా టెక్నికల్‌కెళ్ళి క్రిప్టో వాలెట్ క్రియేషన్ ప్రాసెస్ చూద్దాం మనం. క్రిప్టో వాలెట్ క్రియేషన్ ప్రాసెస్. మీరు క్రిప్టో వాలెట్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ వాలెట్ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుందంటే సీడ్ ఫ్రేస్‌ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ సీడ్ ఫ్రేస్ అంటే సీక్రెట్ పాస్వర్డ్. ఇది 12 ఆర్ 24 వర్డ్స్ కలిగి ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి అలా ర్యాండమ్ వర్డ్స్ అనమాట. ఇవి దాంట్లో నుంచి కొన్ని పిక్ చేసుకుంటుంది ఇది. ఆ తర్వాత వాలెట్ సాఫ్ట్‌వేర్ BIP32 లాంటి అల్గోరిథం యూజ్ చేసి సీడ్ ఫేస్ నుంచి ప్రైవేట్ కీస్‌ని జనరేట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ వాలెట్ సాఫ్ట్‌వేర్ ఎలిప్టికల్ కర్వ్ క్రిప్టోగ్రఫీ అల్గోరిథం యూజ్ చేసి పబ్లిక్ కీ అనేది జనరేట్ చేస్తుంది. ఇది మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అనమాట. సో ఈ మొత్తం ప్రాసెస్ మీకు సమ్మరైజ్ చేయాలంటే ఫస్ట్ క్రిప్టో వాలెట్ అనేది సీడ్ ఫేస్ ని జనరేట్ చేస్తుంది. అండ్ ఆ సీడ్ ఫేస్ నుంచి ఆల్గోరిథం యూజ్ చేసి ప్రైవేట్ కీ అని జనరేట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ప్రైవేట్ కీ నుంచి ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి పబ్లిక్ కీ అని జనరేట్ చేస్తుంది. ఇక్కడ సీడ్ ఫేస్ అనేది మాస్టర్ కీ. ఇది కోల్పోతే మీరు మొత్తం మనీ కోల్పోయినట్టే. అండ్ ఇది మీరు చాలా సేఫ్ గా స్టోర్ చేసుకోవాలి. ప్రైవేట్ కీ వచ్చి డిజిటల్ సిగ్నేచర్ లాంటిది. దీని ద్వారా మీ ఓనర్షిప్ ని ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది కోల్పోతే మీరు మీ అసెట్స్ ని కోల్పోయినట్టే. అండ్ లాస్ట్ వచ్చి పబ్లిక్ కీ. ఇది పబ్లిక్ అడ్రస్ లాంటిది. దీన్ని యూజ్ చేసి మనం మనీ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. Hey everyone, this is Venki. If you're liking our videos, please do like, share and subscribe. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.